కార్తీక మాసం పురస్కరించుకొని ప్రతి శివాలయంలో శివ నామస్మరణ అనేది మారుమ్రోగుతుంది. ఈరోజు జ్వాలా తోరణం కూడా నిర్వహిస్తున్నాం. స్టేషన్ రోడ్లోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటికే భక్తులు విశేషంగా వచ్చేసి ఈరోజు అంటే జ్వాలా తోరణంతో పాటు సప్తహారాలు కూడా నిర్వహించడం జరిగింది. దీన్ని పట్టి అంటే ఎలాంటి విశిష్టత ఉంటుందని చెప్పేసి ఆలయ అర్చకులు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకున్నాను. చెప్పండి అయ్యగారు, ఈరోజు జ్వాలా తోరణం కావచ్చు, సప్తహారాలు కావచ్చు, వాటి వల్ల దర్శించుకోవడం వల్ల ఎలాంటి పుణ్యఫలాలు జరుగుతాయి? శ్రీ కాశీ విశ్వేశ్వరాలయము ఆకారపు వారి దేవాలయంలో గత 10 సంవత్సరాలుగా మేము ఈ జ్వాలా తోరణాన్ని కార్తీక పౌర్ణమి నాడు నిర్వహిస్తాము. సంవత్సరంలో ఒకే రోజు అంటే కార్తీక పౌర్ణమి నాడే ఈ యొక్క జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తాము. ఈ జ్వాలా తోరణం వల్ల వెళ్ళడం వల్ల మనకు యమద్వారం నుంచి వెళ్ళేటువంటి బాధ ఉండదని చెప్పేసి శివపురాణం చెప్తుంది. ఈ యొక్క దీనివల్ల ఏంటంటే ఈ బొట్టు పెట్టుకున్న ఇటువంటి దిష్టి దోషాలు ఉండవు. తర్వాత ఈ మసిని తీసుకెళ్ళి బుడిదని తీసుకెళ్ళి విభూతిని కనుక మనం పొలాలలో చెప్తే చక్కటి పొలాలు పండుతాయి, సుఖశాంతులతో జనమంతా ఉంటారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఇది జ్వాలా తోరణం యొక్క విశేషము. భక్తులందరూ కూడా నెమ్మదిగా వచ్చి ఆ యొక్క దాని గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఏదైతే ఉందో అంటే ఈరోజు జ్వాలా తోరణం దర్శించుకోవడం వల్ల ఎలాంటి ఇదిలో ఉంటాయి చూసుకున్నట్టు ఇప్పుడు నక్షత్ర హారతి కూడా మనకు ఇస్తున్నారు. అంటే దేవుడికి సప్తహారంలో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే నక్షత్ర హారతి కూడా చూస్తున్నారు. ఈ నక్షత్ర హారతి ఏదైతే ఉందో నక్షత్ర హారతిని కూడా అందరికీ చూస్తున్నారు. ఈ నక్షత్ర హారతిని దర్శించుకోవడం వల్ల సుఖశాంతులు కలుగుతో పాటు అందరికీ ఏదైతే ఉందో ఈ నక్షత్ర హారతిని ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే ఇట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు నక్షత్ర హారతి చూడొచ్చు. ఈ నక్షత్ర హారతి కూడా అంటే సప్త హారతిలో ఆఖరి హారతి అవుతుందో నక్షత్ర హారతి. ఈ నక్షత్ర హారతిని చూస్తే ఆ తర్వాత జ్వాలా తోరణాన్ని అంటే వెలిగించి భక్తులకు దర్శనమిచ్చే అవకాశం. ఈ రోజు అంటే జ్వాలా తోరణం దర్శించుకోవడం వల్ల అంటే వాళ్ళ యొక్క కష్ట సుఖాలు పోయి అంటే వాళ్ళ యొక్క భూత ప్రేత పిశాచాలు కూడా నశిస్తాయి అని చెప్పేసి ఇక్కడ అంటే భక్తుల యొక్క నమ్మకం. ప్రతి ఒక్క ఇక్కడ భక్తులు కూడా ఉన్నారని తెలుసుకోవడం. అంటే మీరు వస్తున్నట్టుగా ఎలా ఉంటుంది మీకు? మీరు వస్తుంటారు కదా, ప్రతిరోజు వస్తున్నారు. అంటే ఈ కార్తీక మాసంలో ఎలాంటి విశిష్ట పూజలు ఇస్తారు? ఈ కార్తీక మాసంలో చాలా విశిష్టమైన పూజలు చేస్తారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలామంది 365 వెత్తులు వెలిగించడం కానీ, జ్వాలా దీప తోరణం చేయడం కానీ, దీని తతంగం తర్వాత దీపాలు దానికి ముట్టించి అందులో నుంచి ప్రవేశిస్తారు. ఈరోజు శివ పార్వతులను పూజించడం వల్ల మనకు కలిగే పుస్తకాలు పాపాలు పోతాయి. దీన్ని చేయడం వల్ల జ్వాలా తోరణంతో మనకు కొన్ని జన్మల పాపాలు తొలుగుతాయి. ఈ జ్వాలా తోరణం కిందికి వెళ్ళి 3 సార్లు తిరగాలి, ఆ కింద బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడ అంటే వరంగల్ చౌరస్తాలోని కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో కార్తీక నాటి టెంపుల్ ఇలా తాతల నాటి టెంపుల్ వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఏదైతే ఉందో దీనికి ప్రభుత్వ ఆదాయాన్ని కూడా అంటే వచ్చే ఆదాయాన్ని కూడా అంటే వీళ్ళు సొంతంగా పెట్టుకొని ఇక్కడ ఆదాయాన్ని అంటే ఆలయం నడుపుతారు. కూడా అంటే గుడి కోసానికి కూడా ప్రత్యేక ఆలయాన్ని కూడా ఏర్పాటు చేసి దీన్ని గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయాన్ని నిర్మించడంలో వీళ్ళు పాత్ర ఎంతైనా ఉంది. ఏమైనప్పటికీ అంటే ఇలా జ్వాలతోరణం కావచ్చు, కార్తీక మాస పూజలు కావచ్చు, ప్రతి అంటే 100 సంవత్సరాలు ఈ శివరాత్రి కూడా ప్రతి ఒక్క పూజ కూడా వీళ్ళు నిర్వహించడం కూడా అంటే ఘనంగా అంటే ఇప్పుడు వరంగల్ ఎవరైతే ఉన్నారో వచ్చే వరకు ప్రతి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు అన్ని అంటే దేవదర్శనం జరిపించడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పి వీళ్ళకి అంటే తాత ముత్తాతల నుంచి కూడా ఒక వంశకాలంగా ఈ ఆలయ సందర్శించుకుంటూ వస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ జ్వాలా తోరణం అనేది భక్తులకు దర్శించుకోవడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులను అందిస్తున్నారు. రాజుతో అశోక్ వరంగల్.